ఆ తెలుగు సినీ దర్శకుడు వంశీ గారు గోదావరి అందాలను తీయడంలో పెట్టింది పేరు అయింది. ఆ ప్రస్తుతం ఏలేశ్వరం మండలంలోని లింగంపత్తి గ్రామానికి వచ్చారు. సార్ చెప్పండి, ఈ పుట్టి ఆవుల్ని మీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉన్నాయండి. నా లైఫ్లో ఎప్పుడు వెరైటీ చూడలేదు నేను. దీని క్రియేటర్ అయినా ఈ డాక్టర్ గారి గురించి ఎంత చెప్పాలా ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఆ ఛానల్లో ఈయన గురించి మామూలు గొప్పగా కాదు, మా గొప్పగా చెప్పాలని నాకు అనిపిస్తూ ఉంది. అది చెప్పే ముందు చాలా పెద్ద ఇంటర్వ్యూ చేయాలండి ఈ డాక్టర్ గారిని. ఈ మనిషి నాకు ఇంత ఆలస్యంగా పరిచయం అయినందుకు నాకు చాలా ఇదిగా ఉంది. ఎప్పుడో పరిచయం అయితే ఎంత బాగుండేదో అని కూడా అనిపిస్తూ ఉందండి నాకు. మనతో పాటు ఉన్నారు వంశీ గారు మిత్రులు కిషోర్ గారు. ఇది మేము రెండోసారి కృష్ణరాజు గారి ఫామ్, డాక్టర్ కృష్ణరాజు గారి ఫామ్కి రావటం చాలా సంతోషకరమైన విషయం. ఈ జై శ్రీరామ్. సో కృష్ణరాజు గారు చేసే కార్యక్రమం మనకి చాలా విలువైనది. ఎందుకు అంటే భారతదేశం అంటేనే వసుదైక కుటుంబం. మనము మనుషులతో పాటు మన పూర్వీకులు మనకు ఎంతో సంపద ఇచ్చారు ఆవుల రూపంలో. వాటిని కాపాడుకోవడానికి, వాటితో ప్రతిరోజు మనం గడపడానికి కృష్ణరాజు గారి ద్వారా చిన్న మినియేచర్లు అని, పొంగనూరు మినియేచర్లను సృష్టించి ప్రతిసృష్టి చేసి మనకు అందిస్తున్నారు. మనం దీన్ని వినియోగించుకుని మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంపదని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని అందరికీ కృష్ణరాజు గారి ఛానల్కి అయితే ఏమిటి భారతదేశంలో ఉన్న అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక ఆవు, మనతో పాటు ఒక ఆవుని మనం పెంచుకుని సంతోషంగా ఆ దేవుని మన ఇంట్లో పెట్టుకున్నాం, గోమాతను మన ఇంట్లో పెట్టుకున్నాము అనే తృప్తితో ఆ అనారోగ్యానికి దూరంగా ఆరోగ్యంగా బతికి సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.